హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ హెచ్కే ఫ్రమ్ హెచ్కే స్టడీ ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కొత్త టాపిక్ ఏంటంటే, మనకు అయితే నిన్న పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయితే ఇంట్రొడక్షన్ అయితే కంప్లీట్ చేసేసినాం. అయితే అందులో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మన నౌన్ టాపిక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు మనం ఏం నేర్చుకున్నామంటే ప్రొనౌన్ టాపిక్ అయితే మనం నేర్చుకుందాం. ఓకేనా? ఈ నౌన్ టాపిక్ అయితే నిన్న అయిపోయింది. ప్రొనౌన్. ఓకేనా? ఈ ప్రొనౌన్ టాపిక్ అయితే మనం ఇప్పుడు నేర్చుకుందాం. అయితే ఈ ప్రొనౌన్ అంటే ఏంటి? ఫస్ట్ పాయింట్, pronoun is a word which is used instead of noun to avoid the repetition of noun. అంటే ఒక నౌన్ ప్రొనౌన్ అనేది ఒక పదమే, కానీ అది దేనికి యూజ్ చేసిర్రు? నామవాచకం అంటే నౌన్ కదా. ఈ నామవాచకానికి బదులుగా వాడడానికి అయితే మనం ఈ ప్రొనౌన్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఓకేనా? నామవాచకం, సర్వనామం. ఇదే అది. సర్వనామం అంటే పేరుకు బదులుగా వాడేదే కదా. అంటే హీ, షీ, ఇట్, ఐ, వి, యూ, దే, ఇట్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, ఇట్, బై దెమ్, లైక్ దట్ ఎగ్జాంపుల్స్. ఓకేనా? అయితే ఇప్పుడు ప్రొనౌన్ అంటే అర్థమైందా? ప్రొనౌన్ అంటే ఏంటిది? అదొక పదం. అంటే ఇట్ ఈస్ ఎ వర్డ్, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. నౌన్కు బదులుగా వాడతాము. అది ఏం చేస్తా ఉంటది? నౌన్ యొక్క రిపిటేషన్ ని తగ్గిస్తా ఉంటది. హనీష్ అంటే హెచ్కే స్టడీ ఫ్రెండ్ ఈజ్ ఏ యూట్యూబర్, హీ టీచర్స్ ద క్లాసెస్. ఈ రిపిటేషన్, నౌన్ యొక్క రిపిటేషన్ తగ్గించింది. ఓకేనా? అయితే ఇప్పుడు నౌన్ తో పెడితే ఏమైతుంది? హెచ్కే ఈజ్ ఏ యూట్యూబర్, హెచ్కే టీచర్స్ ద టీచింగ్ ఆఫ్ గ్రామర్ నౌ. ఓకేనా? అంటే అది వల్గర్గా ఉంది, అంటే కరెక్ట్ సెంటెన్స్, కానీ అక్కడ ఫ్లూయెన్సీ అనే పాలిషింగ్ రావట్లేదు. అందుకోసమే ఈ ప్రొనౌన్ అనేది ఏర్పడడం జరిగింది. సరే, ప్రొనౌన్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఇక్కడ చెప్పడం జరిగింది ఆల్రెడీ. ఐ, వి, యూ, దే, హీ, షీట్, దిస్, దట్, ఎక్సెట్రా. ఇవన్నీ సరిపోతుంది ఇక్కడ. అంటే ఇక దిస్, దట్, ఇంకా ఇట్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, బై దిమ్ సెల్ఫ్, అట్లా బాగా వస్తాయి. ఓకేనా? యువర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్, ఇట్లా ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. ఓకేనా? సరే, ఇప్పుడు ఇప్పుడు ప్రొనౌన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. మరి టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్. ఓకేనా? ఇది ఇప్పుడైతే నౌన్ గురించి ప్రొనౌన్ గురించి అయితే అయిపోయింది. సరే, ఇప్పుడు ప్రొనౌన్ అంటే అయిపోయింది కదా. మరి ప్రొనౌన్ గురించి మొత్తం బ్రీఫ్ గా తెలుసుకున్నాం. ఓకేనా? ఇన్ దిస్ వీడియో. ఓకేనా? ఇప్పుడైతే ప్రొనౌన్ అంటే ఏంటి ఫస్ట్ అయితే తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ఇందులో టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ తెలుసుకుందాం. ఓకేనా? టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఎన్ని ఉంటాయి, అవి ఏమిటేంటి, అవి ఏం చెప్తాయి, దాన్ని దేనికాడ యూజ్ చేస్తారని అయితే మనమైతే తెలుసుకుందాం. ఇంకేమైనా చూస్తే లైక్ చేయలేదు, లైక్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ప్లీజ్ డూ లైక్ టు అవర్ ఛానల్ అండ్ like the videos of our channel because the channel is very low, as you know that. So please give support to our channel. Now let us begin to our topic. సార్, ఇప్పుడు మనం ఇదైతే అయిపోయింది కదా పర్సనల్ ప్రొనౌన్. సార్, ఇప్పుడు ఇదైతే ఏంటిదంటే టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఏంటి? 7 టైప్స్. ఓకేనా? 7 టైప్స్. ఇవన్నీ టైప్స్? 7 టైప్స్. ఓకేనా? ఇవన్నీ టైప్స్? 7 టైప్స్. ఇవి 7 టైప్స్ అయితే, ఒకటి పర్సనల్ ప్రొనౌన్, ఒకటి పొసెసివ్ ప్రొనౌన్స్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్, ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్, రిలేటివ్ ప్రొనౌన్స్, ఇండిఫినైట్ ప్రొనౌన్స్. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ చూస్తేనే తెలిసిపోతాం మనకి ఏంటి ఏంటి అని. ఓకేనా? ఇక్కడ ఈ 7 టైప్స్ నేమ్స్ ఇట్లా డైరెక్ట్ చూడడంతో ఇక్కడ ఈ 7 ఉన్నాయి కదా. ఈ 7 నేమ్స్ ఇట్లా చూడగానే మనకైతే తెలిసిపోతుంది ఏంటి ఏంటి, ఎట్లుంటది, ఏంటి ఏంటి అనేది తెలిసిపోతుంది. ఓకేనా? ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్స్ అయితే ఎగ్జామ్లో అయితే మీరు రాసేసిన ఇక్కడ. సరేనా? ఇక్కడైతే పర్సనల్ ప్రొనౌన్ అయితే నేను రాసిన. సరే, ఇప్పుడు పర్సనల్ ప్రొనౌన్ అంటే ఏంటిది? ఐ, యూ, హీ, షీ, ఇట్, వి, దే. ఇవన్నీ పర్సనల్ ప్రొనౌన్ కింద వస్తాయి. ఓకేనా? ఇవన్నీ పర్సనల్ ప్రొనౌన్. సరే, మరి పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి? పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటంటే, పొసెసివ్ నేచర్ అంటే ఏంటి తెలుసా మీకు అందరికి? పొసెసివ్ నేచర్ అంటే ఏంటిది? అంటే నాకు మాత్రమే స్వాధీనం కావాలి, ఇంకొకరికి స్వాధీనం కావద్దు, అంటే సెల్ఫిష్నెస్ అన్నట్టుగా. అయితే అదే ఈ పొసెసివ్ ప్రొనౌన్స్ అనేది అనుకోవచ్చు. పొసెసివ్ ప్రొనౌన్స్ ఎగ్జాంపుల్ ఏంటి ఏంటి అంటే మైన్, అంటే నాదే. ఓకేనా? మైన్, ఆర్స్. ఓకేనా? అట్లా ఎగ్జాంపుల్. ఓకేనా? సరే, నెక్స్ట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. రిఫ్లెక్సివ్ ఇది తర్వాత అయితే తెచ్చుకుందాం. ఫస్ట్ డెమాన్స్ట్రేటివ్ అంటే డెమాన్స్ట్రేటింగ్ చేస్తా ఉన్నాం. అంటే అది అది అనుకోటి ఇది అనుకోటి అట్లా డెమాన్స్ట్రేటింగ్ చేస్తూ ఉంటాం. అదే ఇది అంటే దస్, దట్. అందరూ దస్ 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 అంటారు కానీ దట్. ఓకేనా? అందుకని మీరు దీన్ని
ఇక్కడ దస్ అందరూ దస్ బాయ్ దిస్ బాయ్ అని అంటా ఉంటారు. ఈ దస్ కాదు, దట్. ఓకేనా? లేకుంటే దిస్ బాయ్, దట్ బాయ్ అనేది అనాలి. ఓకేనా? దట్, దోస్ డెమాన్స్ట్రేట్ చేస్తూ ఉంటుంది. విచ్ రాదు. ఓకేనా? దట్, దోస్ అట్లా వస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంటరాగేటివ్. ఇంటరాగేటివ్ అంటేనే మనకు తెలిసిపోతుంది ఇక్కడ. ఏంటిది ఇంటరాగేటివ్ అంటే ఏంటిది ఇక్కడ మనకు? ఇంటరాగేటివ్ ఇస్ నథింగ్ బట్ క్వశ్చనింగ్. మనం క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రణవాన్ని యూజ్ చేసుకొని మనం క్వశ్చన్ చేస్తూ ఉంటాం. ఓకేనా? ఇవన్నీ కూడా ప్రణవాన్ని యూజ్ చేసుకొని మనం క్వశ్చనింగ్ చేస్తూ ఉంటాం. అంటే ప్రణవం యూజ్ చేస్తే పర్సనల్గా యూజ్ చేస్తూ ఉంటాం. ప్రణవంతోనే ఇది పొసెసింగ్గా. ఓకేనా? రిఫ్లెక్సివ్ ఇది కూడా అంతే. డెమాన్స్ట్రేటింగ్ అంటే ఏంటి మనం చెప్పేసి నాది ఇది నాది ఇది అని. ఓకేనా? నెక్స్ట్ ఇంటరాగేటివ్ అంటే క్వశ్చనింగ్. క్వశ్చనింగ్ అంటే ఎట్లా వస్తుంది? క్వశ్చనింగ్ అంటే ఏంటిది? వాట్, విచ్, వాట్ విచ్, వాట్ విచ్, ఇంకా హూ, వాట్ విచ్ హూ, ఇవన్నీ కూడా ఇంటరాగేటివే. ఓకేనా? నెక్స్ట్ రిలేటివ్ ప్రొనౌన్స్. రిలేటివ్ అంటే ఇక్కడ రిలవెంట్ ఉంటుంది అన్నట్టు ప్రొనౌన్ అనేది. ఓకేనా? రిలేటివ్ ప్రొనౌన్ అట్లా గుర్తుపెట్టుకోండి. అయితే ఏంటిది ఇందులో? విచ్, హూ, ఇదే రిలేటివ్ ప్రొనౌన్స్. ఓకేనా? ఇదే రిలేటివ్ ప్రొనౌన్స్. ఇండిఫినైట్ అంటే మనం దీన్ని కౌంట్ చేయలేం. మనకు ఆల్రెడీ తెలుసు ఇండిఫినైట్ మీనింగ్ ఏంటిది. ఇండిఫినైట్ అంటేనే మనకు తెలుసు ఏంటిది, మనం దాన్ని డిఫైన్ చేయలేం. అంటే ఇంత ఇక్కడ నుండి ఇంత అని డిఫైన్ చేయలేం. కానీ ఏం చేయగలుగుతాం? ప్లూరల్గా చెప్పగలుగుతాం. ఓకేనా? అదే ఇది అంటే ఇండిఫినైట్ ప్రొనౌన్స్ అంటే ఏంటి, మనం దాన్ని లెక్క చేయలేం. ఓకేనా? ఎవ్రీవన్, everyone, none, ఆల్ అట్లా ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. ఓకేనా? సరే మన రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఎట్లా గుర్తుకోవాలంటే రిఫ్లెక్సివ్ ఇది డిఫరెంట్ కనిపిస్తుంది. ఇవి ఇక్కడ ఐఈవియు ఇవన్నీ కామన్ కనిపిస్తూ ఉంటాయి. మనం ఆల్రెడీ యూజ్ చేస్తాం. ఇవి కూడా అంటే రేర్ కేసెస్ అనుకోవచ్చు, మనం డైలీ లైఫ్ లో కూడా మనం అనుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఏంటంటే యువర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, అట్లా ఎగ్జాంపుల్ ఆర్ సెల్ఫ్. ఓకేనా? అట్లా ఎగ్జాంపుల్స్ ఇవన్నిటి. ఓకేనా? మైన్, ఆర్, యువర్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఓకేనా? ఇప్పటి వరకు అయితే ఇది నౌన్ టాపిక్. ఓకేనా? ఇప్పుడు మనం వర్బ్ టాపిక్ కూడా నేర్చుకుందాం. అది ఫర్దర్ క్లాసెస్లలో. అది కూడా చూడాలంటే మీరు చెప్పని చూడాలంటే అంటే త్వరగా చూడాలనుకుంటే మాత్రం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. లైక్ దిస్ వీడియోస్, స్టే ట్యూన్ until our new video has come. Thank you for watching this video.